హలో వ్యూవర్స్, తుర్కిష్ స్టైల్లో ఉండే బ్రేక్ఫాస్ట్, ఎగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. చిన్నపిల్లలు తినాలనుకుంటే కారం అవుతుంది కాబట్టి మనం మిర్చి దీంట్లో సపరేట్ పెట్టుకుంటాము. తర్వాత ఆనియన్స్ పొడవుగా కోసి పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు కొంచెం వేగుతూనే టొమాటో వేయాలి. వేగాల్సిన అవసరం కూడా లేదు, టొమాటో వేసేసాలి. టొమాటోలు కూడా పొడవుగానే ఉంటాయి. ఈక్వల్ రేషియోలో తీసుకుంటే బాగుంటాయి టొమాటోలు ఎర్రగడ్డలు, లేదా టొమాటోలు ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. ఇలా ఉప్పు పసుపు మాత్రమే వేయాలి. కొంచెం కలిదిప్పుతూనే ఇలా పరిచినట్లుగా పల్చగా చేసి పెట్టేసి దానిపైన ఎగ్ని వేసేయడమే. గుడ్డు పగలగొట్టి నెమ్మదిగా మొత్తం ఈక్వల్గా పరుచుకునేలాగా గుడ్డును వేయాలి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. మంచిగా ముందే ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకునేసేయండి. ఇప్పటి వరకు మంట నార్మల్గానే ఉండాలి, లాస్ట్లో సిమ్లో పెట్టాలి. నేను మిర్చి కూడా ఇలా పెట్టాను, లేదంటే పక్కన పెట్టుకొని కూడా తినేటప్పుడు నంచుకోవచ్చు. ఇలా గుడ్డుని మొత్తం పల్చగా చేసినట్లు అలా వేసేసేయాలి. మొత్తం నేనైతే 3 ఎగ్స్కి పెట్టాను. 4 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తుర్కిష్లో ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి ఇదే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఆనియన్స్ తగ్గించేస్తారు, సన్నగా కోసేస్తారు అనమాట. ఎక్కువ టొమాటో కోసి వేసేస్తారు. దాన్ని ఓవెన్ స్టవ్లో పెట్టేస్తారు. ప్యాన్ ఇట్లా చిన్నది పెట్టేసి అన్నీ వేసేసి ఒక్కసారిగా చీజ్ బటర్ ఎక్కువ వేసి ఓవెన్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఎగ్ అంతా కొట్టి అలా పెనాన్ని కొంచెం జరిపినట్లుగా అంటే కొంచెం పరుచుకుంటుంది అనమాట ఈక్వల్గా. తర్వాత నేను చీజ్ వేసాను. చీజ్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చీజ్ కావాలంటే చీజ్ ఇది ఏ వెరైటీ చీజ్ అయినా వేసుకోవచ్చు. స్లైసెస్ వస్తుంది కదా శాండ్విచ్లో పెడతాం, అది కూడా వేసేసుకోవచ్చు. లేదంటే పిజ్జా పైన చీజ్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నా కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైన కాస్త చీజ్ వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయడమే. అన్ని వైపులా మంచి కాలేలాగా. అడుగున కొద్దిగా అడుగంటుతోంది అనే స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తుర్కిష్ వాళ్ళు ఎక్కువ తింటారనమాట ఇది. వాళ్ళు చీజ్లు, వాళ్ళకు పాల ఉత్పత్తులు ఎక్కువ కాబట్టి చీజ్లు ఇవి పన్నీర్స్ ఇవి కూడా ఎక్కువ తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు చెప్పండి. వెజిటేరియన్స్ గురించి చెప్పట్లేదు, నాన్ వెజిటేరియన్స్ గురించి చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీ ఇది. దీన్ని బ్రెడ్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, పరోటాలోకి తినొచ్చు. చాలా బాగుంటుంది బ్రెడ్కి కూడా. ఇదిగోండి చక్కగా అయిపోయింది, నేను దింపేశాను. దీన్ని మనం కట్ చేసుకునేసి ఎంతమంది ఉంటే అన్ని భాగాలు చేసి కట్ చేసుకునేసి తీసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే చపాతీలో రోల్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు, చిల్లీ పక్కన ఉంచుకోవచ్చు. ఇందులోకి మాకైతే నచ్చిన కాంబినేషన్, దాదాపు 20 years నుంచి మేము తినే కాంబినేషన్ నిమ్మకాయ బద్ద, నిమ్మకాయ ఊరగాయ వేసుకునేసి తింటాము. చాలా నాకైతే ఆ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది. కొంచెం పుల్లగా నిమ్మకాయ ఊరగాయ, మిర్చి కారంగా, తర్వాత చీజ్ అండ్ ఎగ్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా అడిగేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కొత్త కొత్త రెసిపీస్ అండ్ గార్డెనింగ్ టిప్స్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.